నీ మహిమతో నిండి ఉన్నది దేవా. సర్వలోకము నీ మహిమతో నిండి ఉన్నది దేవా. గొప్ప స్వరముతో ప్రభు యేసు నామమును, గొప్ప స్వరముతో ప్రభు యేసు నామమును గాన ప్రతిగానం చేసేదనే. రిజరెక్షన్, ప్రభు యొక్క పునరుద్ధానం. మనుషులు అనేకులు పాపముల చేత మరణించారు, భూగర్భంలో ఉన్నారు. యేసు ప్రభు 3 దినమున లేఖనాల ప్రకారం, అప్పటికప్పుడు జరిగింది కాదండి అది, ఏ విధంగా ఆయన చనిపోవాలో కదా. ఆయన శిలువ మరణంలో కూడా దప్పికొనాలంటే కాసేపు బతికేదాని కొరకు, దాహం తీర్చుకునేదాని కొరకు కాదండి, చేతుని చిరకగా ఇవ్వాలని ధర్మశాస్త్రం రాయబడి ఉంది కాబట్టి ఆయన నేను దప్పికొన్నాను అన్నాడు. ఇంకో గంట సేపు బ్రతికుండేదాని కొరకు కాదు. అందుకే సమాప్తం అన్నాడు, ఆయనకి కాదు ఫుల్ స్టాప్. యేసు ఒక్కడే సజీవుడికి తెలియచినటువంటి వాడు, పాపం లేనివాడుగా ఈ లోకానికి వచ్చాడు. పాపాత్మైన మానవులందరి కొరకై తన ప్రాణం పెట్టాడు. ఆయన చనిపోయి సజీవుడి లేఖనముల ప్రకారం మానవ ఊడిచి 3 దినం సజీవుడికి తిరిగి వచ్చాడు. పరలోకానికి వెళ్ళాడు, మళ్ళీ తిరిగానే ఉన్నాడు. కాబట్టి మీరు ఆలోచన చేసుకోండి, నమ్మనటువంటి వాళ్ళు ఎందుకు యేసు ప్రభు నమ్ముకోవాలి, నమ్ముకుంటే ఏముందనేది. ఒక తల్లి తన బిడ్డ పొరపాటు చేసినప్పుడు బీరువాలో పెట్టిందట. కాసేపు అయిన తర్వాత వచ్చి ఏం చేస్తున్నాడు అంటే, మమ్మీ నీ గొడ్డలన్నీ నేను చించేస్తున్నాను కదా, నీ వస్తువులన్నిటిని కూడా చెదరగొడుతున్నాను, వాటన్నిటినీ ఉమ్మి వేయాలనుకుంటున్నాను అన్నాడంట. చూసారా, చేసిన తప్పుకి బిరువాళ్ళు పెట్టింది పనిష్మెంట్ కొరకు. తనేమైనా బుద్ధి ఏమైనా మారిందే? జైలుకి పోతున్నారు, బుద్ధి ఏమైనా మారుతున్నాయి, గుణాలు ఏమైనా మారుతున్నాయి? మారవు. యేసు ఒక్కడే పాపం నుంచి విడిపించేవాడు. అందుకే ఎవడైనా క్రీస్తునందుంటే వాడు నూతన సృష్టి, పాతవి గతించినవి సమస్తమును కొత్తవాయను. చూసారా, ఎలాగంటే అలాగే యేసునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవు నీ ఇంటి వాళ్ళను రక్షణ పొందుదురు. దీనికి ఏమని నిన్ను అడిగాడు ఇవ్వమని, ఏమైనా చేయమని చెప్పాడా? నీ పేరు కానీ ఊరు కానీ మార్చుకోమన్నాడా, అంటే ఆయన రమ్మన్నాడా? నోటికి హృదయానికి ఒక అడుగు మాత్రమే దూరం ఉంటుంది. నువ్వు నోటితో ఒప్పుకుంటావు, హృదయంలో విశ్వసించలేవు. ఒక అడుగు 1 ఫీట్ ఉంటుంది అంతే రక్షణ పొందడానికి. మనకు రావలసిన శిక్షను ఆయన అనుభవించి మనకు ఉచితముగా పాపక్షమాపణనిచ్చాడు. ఏమి నువ్వు కోట్లు తీసుకెళ్ళి పాపక్షమాపణ కొరకు కుమ్మరించాల్సిన పని లేదు. గొర్రెల ఎక్కయు, ఎడ్ల ఎక్కయు, మేకల ఎక్కయు రక్తాన్ని తీసుకొని పోవాల్సిన అవసరం లేదు. దేవుడు తన స్వరక్తాన్ని కార్చుట ద్వారా అన్నిటికీ పరిష్కారాన్ని చూపించాడు ఉచితముగా. దట్ ఈస్ వై ద బైబిల్ సేస్, కృప ద్వారా, విశ్వాసము ద్వారా, కృపచేతనే మీరు రక్షింపబడి ఉన్నారు, రక్షణ పొందుతారు. గ్రేస్, ద గ్రేస్. బైబిల్లో మనం కొన్నిసార్లు ఇంతకుముందు ఎన్టీ రామారావు గవర్నమెంట్లో కానీ అంతకుముందు ఉన్నటువంటి ముఖ్యమంత్రులు కానీ గ్రేస్ మార్క్స్ అని ఇచ్చేవాళ్ళు. అన్ని సబ్జెక్టులు పాస్ అయ్యి ఒక సబ్జెక్టులో ఏదైనా 32 మార్కులు వచ్చినాయి అనుకోండి, ఈ 3 మార్కులు కలిపితే ఏమవుతారు? వాళ్ళు పాస్ అయిపోయి ఆ సంవత్సరం నెక్స్ట్ ఇయర్ ఇంటర్మీడియట్కో లేక డిగ్రీకో వెళ్తారు కదా. ఒకప్పుడు అట్లా ఇచ్చేటువంటి వాళ్ళు. వీళ్ళు ఎంతమందికి గుర్తుంటుందో, ఎంతమందికి తెలుసు, కొంచెం పెద్దవాళ్ళ అందరికీ తెలుస్తుంది. గ్రేస్ మార్క్స్ ఇచ్చేవాళ్ళు. అంటే నీకు ఉచితంగా ఇస్తున్నా, తీసుకో 3 మార్కులు, నువ్వు గట్టెక్కుతావు. అనవసరంగా ఒక అకాడమిక్ ఇయర్, ఒక సంవత్సరం పోగొట్టుకోకుండా గ్రేస్ మార్క్స్ ఇచ్చేవాడు అప్పట్లో. అట్లాగే యేసు ప్రభువారు ఉచితముగా, దానికంటే మించినటువంటి భావం ఇది గ్రేస్ అంటే.
నేను అర్థం అవడం కోసం ఆ ఉదాహరణ చెప్పాను. దానికంటే మించినట్టు మనం ఎక్కడ కూడా 32 మార్కులు తెచ్చుకోలేదు. వీఆర్ ఆల్ జీరో, వీఆర్ అట్ జీరో. జీరో పక్కన ఒకటి చేస్తే ఏమవుతుంది? 10 అవుతుంది కదా. ఇటుపక్క ఇంకో 0 పెడితే 100, ఇంకా ఇంకో 0 పెట్టుకుంటూ పోతే ఎంతో ఎంతో విలువైనదిగా మారిపోతుంది. మనం అందరము 0. అయితే యేసు ప్రభు అనే ఒకటి మనం చేర్చుకుంటే మనకు విలువ వస్తుంది. నరకము నుండి తప్పించబట్టమే కాదు, ఈ భూమి మీద శ్రేష్టమైనటువంటి ఆశీర్వాదముతో ఆయన నడిపించేటువంటి వాడు. ఒకప్పుడు నేను క్రైస్తవుడు, ఈ లోకాన్ని విడిచిపెడితే అగ్ని గంధకముల చేత మండుగుండములో పాలు పంపులు పొందవలేను. అందుకే యేసు ప్రభు ప్రేమించి నేను రక్షించేదానికి ఈ లోకానికి వచ్చి ఇదంతా చేశాడు. కాబట్టి ఆ మాటలే వాక్యంలో మనం విన్నాం. ఇంకా కుటుంబంలో మారు మనసు లేకుండా, రక్షణ లేకుండా ఉన్నటువంటి వారు ఎవరైనా ఉంటే సత్యాన్ని గ్రహించి ఇది మాయ కాదు, ఇంకోటి కాదు, ఆత్మరక్షణ. కాబట్టి యేసునందు విశ్వాసం ఉంచము. అప్పుడు నిన్నే కాదు, నీ కుటుంబాన్ని